హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. 4, 5, 6 ఎకరాల వాళ్ళు చాలా నెలల నుండి కూడా ఎదురు చూస్తున్నారు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి. సో ఈ వీడియోలో మీకు రైతు భరోసా నిధులు ఎప్పుడు ఖాతాలో జమ కానున్నాయి, మీ మొబైల్కి మెసేజ్ ఎప్పుడు రానుంది, మీ ఖాతాలు ఎప్పుడు చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన కాస్త సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారు 4,000 రూపాయలతో ప్రారంభించి కాలక్రమేణా దాన్ని 5,000 రూపాయలుగా చేసి 2023 వరకు కూడా ఒక పద్ధతిలో ఒకరోజు 1 ఎకరాలకి విడుదలవుతే మరుసటి రోజు 2 ఎకరాల వాళ్ళకి విడుదల చేస్తూ ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే వారు 5,000 ఇస్తే మేము 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత 7,500 పక్కకు పెట్టి సబ్ కమిటీ ప్రతిపాదన మేరకు 6,000 రూపాయలతో ఈ పథకాన్ని 2025 జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించి మొదటి విడత 27వ తారీఖు నాడు 557 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ప్రభుత్వం ఇప్పుడు వరకు 4 విడతలు పూర్తి చేసింది. మొదటి విడత 1 ఎకరానికి సంబంధించిన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు విడుదల చేస్తే రెండో విడత ఫిబ్రవరి 10వ తారీఖు నాడు విడుదల చేసింది. మూడో విడత ఫిబ్రవరి 12వ తారీఖు వరకు విడుదల చేసింది. ఆ ఫిబ్రవరి నెల 12వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి అధికారికంగా మరొక ప్రకటన రాలేదు. అయితే తాజాగా కొన్ని దినపత్రికలలో 4 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలకు సంబంధించి 9 లక్షల మంది ఉన్నట్లుగా, వీళ్ళకి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు బదిలీ చేసే విధంగా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్లుగా కొన్ని దినపత్రికలలో స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. వాటి ఆధారంగానే మీకు ఈ సమాచారం అనేది తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకటి బట్టి విక్రమార్క గారు కావచ్చు, రెండోది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, 2 ప్రకటనలు విడుదల చేశారు. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 ఎకరాలకి సంబంధించి 3 విడతలలో నిధులను జమ చేశాం. ఇక మార్చి 31వ తారీఖు కల్లా 4 ఎకరాలకు సంబంధించి 5 ఎకరాల వాళ్ళకి సంబంధించి అలాగే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కకు పెడితే మరి మార్చి 31లోగా 9,660 కోట్ల రూపాయలను ఈరోజు ప్రభుత్వం రైతులకు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ 4 ఎకరాలకి సంబంధించి అలాగే ఇప్పటి వరకు జమ కాని వారికి సంబంధించి 15వ తారీఖు నాడు దాదాపుగా 2 ఎకరాలలో ఉన్న వాళ్ళకో తెలియదు, మరి ఇవి 4 ఎకరాలకు సంబంధించిన వాళ్ళకో తెలియదు, కానీ రైతు భరోసాకి సంబంధించి 15వ తారీఖు మార్చి నెలలో నిధులు జమ అయినట్లుగా చాలామంది మన సబ్స్క్రైబర్లు సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, రైతు భరోసా నిధులు ఏమైనా జమ అయ్యాయా అనేది. ఇక అప్డేట్లోకి వస్తే మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే మరో వారంలో 4వ విడతకు సంబంధించి 4 ఎకరాల రైతులకి 1,000 కోట్ల రూపాయల రైతు భరోసా రానుంది అని, అలాగే మార్చి చివరి నాటికి 5 ఎకరాలకి పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 50% రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతామని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఆ రోజు ఆ స్టేట్మెంట్ అయితే ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైనట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లలో మీకు ఎవరికైనా ఈ మార్చి నెలలో నిధులు జమ అయిన ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో వచ్చిన వాళ్ళు ఉంటే ఎస్ అని, రాని వాళ్ళు ఉంటే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసాకు సంబంధించి. ప్రభుత్వం 6 ఎకరాల వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు నిధులని కేటాయింపులు చేస్తుందనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.